నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరం సదస్సుకు హాజరైన సీఎం చంద్రబాబు బెస్ట్ పాలసీలన్నీ సింగపూర్ నుంచే వస్తున్నాయని వెల్లడి. ఏపీలో క్రియేటర్ అకాడమీ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం. మంత్రి లోకేష్ సమక్షంలో టేజరక్ యూట్యూబ్ అకాడమీలతో ఎంఓయూ. వైసీపీ నేతలకు విమర్శలు వీరంగం తప్ప ఏదీ చేతకాదన్న ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ విజయ్ కుమార్. అభివృద్ధి అనేది వారి నిఘంటువులోనే లేదని ఎద్దేవా. కూటమి ప్రభుత్వం లూలు సంస్థకు చేసిన భూ కేటాయింపులను వెనక్కి తీసుకోవాలి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్. ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ ప్రపంచంలో ఎలాంటి బెస్ట్ పాలసీలు వస్తున్నా అవి సింగపూర్ నుంచే వస్తున్నాయని అన్నారు. సింగపూర్ ప్రభుత్వంతో తాము 30 ఏళ్లుగా పనిచేస్తున్నామని చెప్పారు. తాను 90వ దశకంలో మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ ఉప్పల్లో సింగపూర్ టౌన్షిప్ ఏర్పాటు చేయాలని కోరానని వెల్లడించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ సింగపూర్ తరహాలో వరల్డ్ క్లాస్ సిటీ నిర్మించాలని దృఢ సంకల్పంతో ఉన్నామని అన్నారు. రాజధాని మాస్టర్ ప్లాన్ ఉచితంగా ఇచ్చేందుకు సింగపూర్ ముందుకు వచ్చిందని తెలియజేశారు. 2014లో ఏపీ మాస్టర్ ప్లాన్ కోసం సింగపూర్ వచ్చానని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను చక్కదిద్దేందుకే ఇప్పుడు మళ్లీ వచ్చానని చంద్రబాబు స్పష్టం చేశారు. నవంబర్ 14, 15 తేదీల్లో ఏపీలో సీఐఐతో కలిసి సదస్సు నిర్వహిస్తున్నామని, ఈ సదస్సుకు సింగపూర్ ప్రతినిధులు కూడా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. Today, I can say very proudly, India is having so many advantages. I came to Singapore this time to straighten the record also. Recently, we had even government of Singapore, they had some unpleasant things. For all these things, it is my duty to come here to straighten the record with government of Singapore. I am very happy. Today I met minister. Even I used to quote always. I try to collect some information sometimes. People are saying Singapore is integrity is very high. There is no corruption. I challenge my people also. I want to test it. Even taxi driver you offer tip, they won't take in Singapore. That is the integrity of Singapore nation. I really appreciate. That is where I am admiring this country. Small island. If you say today, any best practices are all coming from Singapore. Even not now, 1995, when I became first time chief minister, at that time, I promoted technology in a big way, IT. Even Singapore used to promote technology. And then with Singapore in high-tech city, some developments we have done. And also I requested at the time to build one city in Singapore, in Hyderabad, near Uppal. Government of Singapore has built, their companies has built Singapore township itself. That is the credibility. Again, when 2014 elections, bifurcation has happened in Andhra Pradesh. I was the long tenure chief minister at that time, 9 years chief minister combined state. That is the record. 10 years opposition leader. State was bifurcated. Then we didn't have any capital. I promised to the people, I am going to build city just like Singapore. That is my commitment. I will build it. That is what I promised. After election, I came straight away to Singapore. I requested the then government, even present government Singapore. Immediately, they promised me, tenders, all these things, procedure will take place. We will do the work with free of cost. That is our commitment because of friendship. That is what they promised.
ఏపీలో సృజనాత్మక ఆర్థిక వృద్ధి కోసం క్రియేటర్ అకాడమీని స్థాపించడానికి 2 ప్రధాన సంస్థలతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్ షాంగ్రీలా హోటల్లో జరిగిన కార్యక్రమంలో తేజారాక్ట్ యుఎస్ఐఎన్సీ ప్రెసిడెంట్ తేజ ధర్మ, యూట్యూబ్ అకాడమీ ఇండియా హెడ్ అర్జున్ దొరైస్వామి, ఏపీ ప్రభుత్వ ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం సృజనాత్మక కంటెంట్ తయారీ కోసం ఏపీ ప్రభుత్వం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేస్తుంది. పాఠ్యాంశాలు, శిక్షణ కార్యక్రమాలకు గూగుల్ సంస్థ వనరులు, సాంకేతికత, నైపుణ్యాలను అందించనుండగా తేజారాక్ట్ సంస్థ ఫిజికల్ సెటప్, నిర్వహణ, రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలు ఒక్కసారి ఒప్పందంపై సంతకం చేశాక ఆ ప్రాజెక్టు పూర్తి బాధ్యత తమదేనని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. ఆ ప్రాజెక్టును తమదిగా భావించి అన్ని అనుమతులు, సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ సింగపూర్ బిజినెస్ ఫోరం సిఐఐ భాగస్వామ్య సమ్మిట్ రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ పట్టణ ప్లానింగ్, గవర్నెన్స్, పట్టణ మౌలిక సదుపాయాల్లో సింగపూర్ సహకారాన్ని ఏపీ ప్రభుత్వం కోరుకుంటుందని అన్నారు. రెన్యూ పవర్ సంస్థ ఇండియాలోనే అతిపెద్ద హైబ్రిడ్ పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ పనులను అనంతపురం జిల్లాలో ప్రారంభించిందని, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో ఇటీవల ప్రకటించిన ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0తో ఏపీ ఎలక్ట్రానిక్స్ హబ్ గా మారబోతుందని అన్నారు. The reason was we went to the Tuas port to actually take a look at how the port construction is coming along, and Mr. Naidu in true spirit had a lot of questions. So the port authority was scrambling trying to answer his questions, and that's what delayed us from this event. And I'm sure Honorable Chief Minister in his true spirit is going to actually make a presentation, and all of you won't be remembering my speech, but I'll try and make it concise and effective in this important forum that celebrates the enduring partnership between Andhra Pradesh and Singapore. This platform reflects the strategic depth of our relationship and the shared vision we have for a prosperous, collaborative future. Singapore, of course, has played a pivotal role in Andhra Pradesh's journey as a combined state and as a bifurcated state. It has continued to inspire us in areas like urban planning, governance, and infrastructure. Our relation with this great country dates back to 1995, when Mr. Naidu, true to his trademark, led a delegation back then. And as recent as 2014, Mr. Naidu managed to convince the Singapore government to do the master plan for our greenfield capital city Amravati free of cost, and that is how deep our relationship is with this great country. As a delegation, we stand in front of you to take this partnership to the next level across sectors like IT, electronics, clean energy, fintech, food processing, and compressed biogas. Andhra Pradesh is not merely another state. It is a gateway to India. With our 974-kilometer long coastline, strategic ports, and proximity to Southeast Asia, we offer an unmatched logistical advantage. We are deeply focused on becoming a hub for India's future industries. From technology to electronics to energy, we are creating an ecosystem where investment is easy, talent is abundant, and the government is an active enabler. So once you sign with Andhra Pradesh, it is no longer your project, it is our project. And I'll give 3 specific examples of this. When ArcelorMittal was deciding on which state to enter in India, all it took was one Zoom call with Aditya Mittal to convince him to come to Andhra Pradesh, and it is going to be India's largest steel plant coming to Andhra Pradesh. My dear friend Karan is amongst the audience. We spoke in depth about data centers, and when one of the companies actually required policies changes at the federal level, it was the Honorable Chief Minister, Mr. Naidu,
who led that change from the front, and it will be one of the largest investments in that data center sector that India has ever seen, and we'll be announcing that soon. And a third example I like to share is in renewable energy space. ReNew is one of the larger players in the renewable energy space, and I had an opportunity to meet Sinha ji at the ground laying ceremony for his power project. That was a hybrid project which had solar, wind and battery energy storage system. But after that foundation stone, we shook hands with an understanding that he will make Andhra Pradesh his second home. జగన్ పాలనలో కొత్త కంపెనీల్లో తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్లో తరిమి కొట్టారని, నేడు వివిధ పాలసీలతో రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తుంటే వైసీపీ నేతలకు కడుపు మండుతుందని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతలకు విమర్శలు వీరంగం తప్ప ఏదీ చేతకాదని, అభివృద్ధి అనేది వారి నిఘంటువులోనే లేదని ఎద్దేవా చేశారు. జగన్ అసమర్థ పాలనతో రాష్ట్రం వెనుకబడిపోయిందని, కూటమి ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తుందని విజయ్ కుమార్ అన్నారు. నిన్న వైసీపీ వాళ్ళు పత్రికా సమావేశాలు పెట్టి ఏం మాట్లాడారంటే, చంద్రబాబు గారు ఇప్పుడు సింగపూర్ గారు కదా, పాపం కడుపు మంట స్టార్ట్ అవుతుందన్నమాట. ఏదో ఒకటి చేసి ఎట్లయితే ఆర్థిక సంస్థలకు ఈమెయిల్ ఇచ్చేసి వీళ్ళకి ఆంధ్రప్రదేశ్కి అప్పులు ఇవ్వద్దు అని చెప్పే రీతిలో నిన్నటి నుంచి రాష్ట్రంలో జరిగే భూ కేటాయింపులన్నీ అక్రమం, మేమేదో అక్రమంగా అందరు కేటాయించేసాము, దాన్ని బట్టి మేము వైసీపీ వాళ్ళు ప్రజలతో కలిపి పోరాడతారంట అంటూ రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిపోతుందంట. ఇట్లా రకరకాలుగా చంద్రబాబు గారు సింగపూర్ అడుగు పెట్టంగానే వీళ్ళు ఇక్కడ దాన్ని కడుపుమంటతో ఈ పత్రికా సమావేశాలు స్టార్ట్ చేశారు. ఇప్పుడు తెలుగులో సామెత ఉంది, వాళ్ళు చేయరు, ఒకటి చేస్తే ఒప్పుకోరు అని. కరెక్ట్గా సరిపోతుంది. మీ యొక్క హయాంలో ఒక ఇటుకుని ఈ పక్క తీసి ఆ పక్క పెట్టని స్థాయి మీది, అట్లాంటి సంస్కృతి మీది. అసలు పరిశ్రమలు తేవాలా, తెస్తే ఏ విధంగా తేవాలి, వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి, డావోస్కు పోవాలా, ఇంకో చోట పోవాలా, సింగపూర్ పోవాలా, ఇలాంటివి అసలు మీకు తెలీదు. మీ నాయకుడు డావోస్ పోయి అక్కడ పారిశ్రామికవేత్తలతో మాట్లాడరా బాబు అంటే, అక్కడి నుంచి పక్కనున్న ఏదో స్విట్జర్లాండ్లో ఒక ఆల్ప్స్ పర్వతం ఉన్నాయి, అక్కడ పోయేసి 4 రోజుల పాటు వాళ్ళ ఫ్యామిలీని, పక్కన వాళ్ళని, దాన్ని తెలిసిన వాళ్ళని అందరినీ, ఖచ్చితంగా ఇది వాస్తవం, డావోస్కు పోయి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే అంటే 2 రోజులు అక్కడ గడిపి 3వ రోజు మధ్యాహ్నం పక్క ఉన్న ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లోకి వెళ్ళిపోయి 4 రోజుల పాటు సేద తీరాడు స్నేహితులు బంధువులతో కలిసి. ఇది మీ యొక్క ఏమంటారు పారిశ్రామిక ఉద్ధరణ. సరే, ఇప్పుడు 5 ఏళ్ల పాటు రాష్ట్రం దోచుకొని అసలు పారిశ్రామికీకరణ అనే పదమే రాష్ట్రంలో వినపడకుండా చేసింది మీరు. పేదల భూములు దోచుకోవడానికి మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తే మేము అదే భూమిని కొంత దాని కంపెనీలకు ఇచ్చి బ్రహ్మాండమైన ఉద్యోగాలు తెస్తున్నాం. అది మీకు మాకు ఉండే దాన్ని ఏమో తేడా. పారిశ్రామికవేత్తలు ఎందుకు వస్తున్నారంటే సిబిఎన్ అనే ఒక బ్రాండ్, చంద్రబాబు అనే ఒక బ్రాండ్ మీద నమ్మకంతో వస్తున్నారు. ఖచ్చితంగా మీరు ఒప్పుకోకపోయినా, నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు చాలా పేర్లు నాగిన, ఒక పేరు అయితే మన గుడివాడ అమర్నాథ్ గారు. అటంటే మీకు అర్థం కాదు, కోడిగుడ్డు ఇట్లా అంటే మీకు గ్యారంటీగా ఈజీగా అర్థమైపోతుంది. కోడి ఇప్పుడే కదా దాన్ని గుడ్డు పెట్టింది, అది పొదగడానికి టైం పడుతుంది అంటే ఏదో చెప్పారు కదా బాబు పరిశ్రమలకి అంటే. ఈయన వైసీపీ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రి. ఏం పరిశ్రమలు తెచ్చావయ్యా అంటే ఆయన నోరు మెదపలేడు, రాదు, తెలియదు, చెప్పలేము అనే టైప్ మాట. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థ పాలన వలన దేశంలో ముందుగా ఉండాల్సిన రాష్ట్రం కేవలం 6,800 కోట్ల ఎఫ్డిఐతో అట్టడుగు స్థాయికి చేరింది. ఇందాక నేను చెప్పినట్టు నువ్వు ఏం చేసావా అంటే కోర్టు పర్మిషన్ తీసుకుని మరి సతీ సమేతంగా డావోస్ పోయి ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో 4 రోజుల పాటు ఎంజాయ్ చేసి వచ్చారు. జగన్నాథ రథాన్ని ఎట్లయితే ఎవరు ఆపలేరో అది ముందుకు తొక్కుకుంటూనే వెళ్ళిపోతుంటుందో ఈ అభివృద్ధి కూడా ఖచ్చితంగా అలానే ముందుకు పోతుంటుంది. సో దీంట్లో ఏమన్నా మీకు సమస్యలు ఉంటే, ఏమైనా సందేహాలు ఉంటే, ఏమన్నా అభియోగాలు ఉంటే, అలిగేషన్లు ఉంటే మీతో చర్చించడానికి, భూ కేటాయింపుల మీద పూర్తి స్థాయిలో చర్చించడానికి మేము సంసిద్ధంగానే ఉంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.